మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. గతంలోనూ అమరవీరులపై అవాకులు చవాకులు. ఏమన్నాడు గతంలో కూడా? గా పిల్లగాడు ఎవరు చచ్చిపోలే, ఢిల్లీకి పోయి యాదిరెడ్డి అని అట్లా ఎవరి పేరు చెప్పిండు. అంటే నీకు అమరవీరులను గౌరవించడం తెలియదు, అమరవీరులకు కనీసం నివాళులు అర్పించినటువంటి దుర్మార్గుడివి నువ్వు. కాబట్టి నీకు తెలంగాణ పోరాటం, తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి బిడ్డల విలువ తెలియదు. అసలు నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీవి ముఖ్యమంత్రివి, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడివి. కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా ఇంతమంది బిడ్డలు అమరవీరులు అసువులు బాసిర్రు, ప్రాణత్యాగాలు చేసిర్రు. నీ కాంగ్రెస్ పుణ్యమే కదా, నీ శంకిని లాంటి నీ సోనియా గాంధీ పుణ్యమే కదా. మా తెలంగాణ విషయంలో మా బిడ్డలు చనిపోయారంటే కారణము మీ సోనియా గాంధీ. అందుకే మేము ఆ రోజు వాడినాం, తెలంగాణ తల్లివి కాదు నువ్వు, ఇటలీ బొమ్మవు అని చెప్పేసి మేము ఉద్యమంలో పాటలు వాడినాం. 100% పాడుతాం, నిలదీస్తాం. రేపు నీ బతికి కూడా లాగులు నీకు కూడా ఉడవికాల్సినటువంటి సమయం వస్తుంది. సో నువ్వు అమరవీరులను అవమానపరుస్తావా? అమరవీరులను కించపరిచే విధంగా మాట్లాడతావా? ప్రతి ఒక్కరూ స్పందించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా స్పందించారు. మరి ఇంత అవహేళనగా మాట్లాడతారా అని చెప్పేసి. మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. గతంలోనూ అమరవీరులపైన అవాకులు చవాకులు. సీఎం మాటలపై మండిపడుతున్న ఉద్యమకారులు. గతంలో యాదిరెడ్డి మరణం పైన అనుచిత వ్యాఖ్యలు. అమరవీరుల స్తూపాన్ని నీళ్లతో శుద్ధి చేసిన కాంగ్రెస్. చరిత్ర తెలియకుండా కాంగ్రెస్ నేతలు స్తూపం దగ్గరకు వెళ్ళారంటున్న ఉద్యమకారులు. వీడోడున్నాడు బకరాగాడు, వాడు ఎమ్మెల్సీ అయ్యిండి అని చెప్పేసి వాని మామకేదో సలహ చేయడం కోసం ఇలాంటి కథలన్నీ పడతా ఉన్నాడు. బిడ్డ, నీ ఎమ్మెల్సీ పదవి, నీ కథ, నీ రౌడీలు, నీ ఎన్ఎస్యూని పెట్టుకొని ఏం రౌడీజం చేస్తున్నా, ఆమె దాడి చేసినటువంటి రౌడీ నా బ్యాచ్ కూడా ఈయన కుక్కలే. మీ అందరికీ టైం ఉందిరా, దగ్గర పడ్డది, రోజులు దగ్గర పడ్డాయి మీకు. ఇక చూడండి ఏమేమి చేసిండో ఆయన, అవి మీకు క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. తెలంగాణ రాష్ట్రం త్యాగాల ఫలితం, వందలాది మంది త్యాగాల ఫలితమే ఈ రాష్ట్రం. ప్రత్యేక రాష్ట్రాన్ని కాంక్షిస్తూ అనేక మంది ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. కుటుంబాలను సైతం లెక్క చేయకుండా రాష్ట్రం కోసం తలువు చాలించారు. వారిని స్మరించుకునేందుకు నిర్మించిందే అమరవీరుల స్తూపం. అలాంటి ఒక గొప్ప కట్టడం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిండు. ఏమని చేసిండు ఇక్కడ చూడండి. ఉద్యమ అమరవీరులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అవమానించారు. ఈసారి ఏకంగా అమరవీరుల స్తూపం పై విమర్శలు చేశారు. మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం అంటూ మండిపడ్డారు. హరీష్ రావు అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్లడం పైన స్పందించిన సందర్భంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గతంలో కూడా ఉద్యమకారుల పైన అనేక సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో యాదిరెడ్డి మరణం పైన అమర్యాదగా మాట్లాడారు. ఉద్యమ సమయంలో అయితే ఏకంగా ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు తన మిత్రుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీదకు పోయినటువంటి దుర్మార్గ నీచ నికృష్టులు ఈ రేవంత్ రెడ్డి, ఆ వేం నరేందర్ రెడ్డి అనేటోడు. తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీదకి దూసుకెళ్లారు. ఉద్యమ ఆకాంక్షలను వక్ర భాష్యాలు చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఉద్యమ నినాదమే కాదని చెప్పేసి ఇదే ఎన్టీవీలో కూర్చొని ఆ ఏదో ఉంటుందో అది క్వశ్చన్ అవర్లో కూర్చొని మాట్లాడినదే రేవంత్ రెడ్డి. ఇలా అనేక సందర్భాల్లో రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించినటువంటి ఉద్యమకారులను, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులను రేవంత్ రెడ్డి అవమానిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా అమరవీరుల స్తూపం పైన ఆయన మాట్లాడిన మాటలు ఉద్యమకారుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తా ఉన్నాయి. నిజంగా చెప్తా ఉన్నా కదా, నిజంగా ఆగ్రహం కాదు కదా, కట్టలు తెంపుకుంటుంది కోపం. ఈ కోపం అంతా రేపు ఎన్నికల దాకా దాచిపెట్టండి ప్రజలారా, తెలంగాణ బిడ్డలారా. ఈ కోపాన్ని, ఈ ఆవేశాన్ని ఎన్నికల దాకా దాచిపెట్టండి. ఓటు గుద్దితే వీడి గుయ్యి అనాలి, మామూలుగా అనకూడదు. కాంగ్రెస్ పార్టీని మనము మొత్తం బొంద పెడితే తప్ప ఈ తెలంగాణ బాగుపడదు, ఈ తెలంగాణ ముంగలపడదు. వీళ్ళు ఇలా తెలంగాణ చిహ్నాన్ని మార్చేస్తా అంటాడు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేస్తా అంటాడు. ఈ బతుకమ్మ సంబంధించినటువంటి వ్యవహారంలో అవహేళన చేసేటువంటి విధంగా ఉంటుంది. ఇప్పుడు అమరవీరుల స్తూపాన్ని కూడా అవహేళన చేసి ఆ స్తూపం అంటేనే అదొక మోసానికి ముసుగు, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మోసమా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని నువ్వు అవమానపరుస్తా ఉన్నావా? ఇవాళ నువ్వు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నావు సన్నాసి? సోయి లేకుండా మాట్లాడుతున్నావా? సోయి ఉండి మాట్లాడుతున్నావా? ఏ లెక్క ప్రకారం మాట్లాడుతూ ఉన్నావు? ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రజలారా. చూడండి, హరీష్ రావు అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్ళాక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వెళ్లి పసుపు నీళ్ళతో శుద్ధి చేశారు. అయితే దీనిపైన విమర్శలు వస్తున్నాయి. 1969 ఉద్యమ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం
కాల్పుల్లో మరణించిన ఉద్యమకారులకు స్మారకంగా స్తూపాన్ని నిర్మించారు. దాదాపు 369 మంది యువకులను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే ఇందిరమ్మ రాజ్యం, ఇదే రాక్షస రాజ్యం పొట్టన పెట్టుకుంది, కాల్చి చంపేసింది. తుపాకులతోని కాల్చేసి 369 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పాపాత్ములు, నీచులు, నికృష్టులు, మనిషి పుట్టుకబుట్టినటువంటి పశువులు ఆ రోజు మన బిడ్డలని కాల్చి చంపేసినాయి. 369 మందిని, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు. ప్రజలారా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ రాష్ట్రం, ఈ గడ్డ ఉట్టిగానే ఏర్పడలే. ఎంతోమంది ప్రాణ త్యాగాల మీద, ఎంతోమంది ఉద్యమకారుల పోరాట ఫలితంగా వచ్చినటువంటి రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని ఇలా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఎవడు చూస్తా ఊరుకోరు. మీ దాడులకు, మీ కేసులకు ఎవటికి భయపడతాడు ఎవడు లేడిడా. అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చరిత్ర తెలియకుండా అక్కడికి వెళ్ళి మీడియా అటెన్షన్ కోసం డ్రామా చేశారని ఉద్యమకారులు ఆరోపించారు. వాడు డ్రామానే చేసిండు, వాడు డ్రామా ఆర్టిస్టే, గాడిద దొంగ. బల్మూర్ వెంకట్ అనేటోడు గాడిద దొంగ. సో కాబట్టి ఆ విధంగానే చేస్తాడు. బల్మూర్ వెంకట్కు విషయ పరిజ్ఞానం లేకుండా ఆనాడు తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు ఆనాడు కాంగ్రెస్ చేసిన ద్రోహం గుర్తుందని తప్పక బుద్ధి చెప్తారని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. ఒకసారి చూడండి, ఇంకా ఈ కథ చూడు. అమరవీరుల స్తూపం దగ్గర చెప్పులతోటి బల్మూరి వెంకట్ ఇతర నేతలు. అరే, అమరవీరుల స్తూపం అంటే తెలంగాణ ప్రజలకి కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ అదొక దేవాలయం లెక్క. ఆడికి చెప్పులు ఇడిచి భక్తి శ్రద్ధలతోటి మన రాష్ట్ర ఏర్పాటుకు మూల కారణమైనటువంటి అమరవీరుల ఆ బిడ్డలను స్మరించుకుంటూ, వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ ఆడికి అడుగులు వేస్తాం మనం. కానీ ఈ సన్నాసి చెప్పులు వేసుకొని పోయింది చూడండి, చిత్తు కాగితాలు ఎరుకుంటాం చెప్పులు ఉన్నట్టు ఉన్నాయి ఇవి. ఈ చెప్పులు ఎట్లా ఉన్నాయి? నువ్వు కాగితాలు ఎరుకోవడం దగ్గర దేనికి పనికి రావురా బాబు. నీకు రేపు నీ ప్రభుత్వం కూలినాకనో, లేకపోతే నీ ప్రభుత్వం మారినాకనో నీది కుక్కలు చింపేసి ఇస్తారా, అక్కడే ఘోరంగా అవుతుంది పరిస్థితి. నువ్వు ఆలోచన చేసుకో. నీ ఎన్ఎస్ఐ గూండాలను పెట్టేసి నాలాంటి వాళ్ళ మీదకి దాడులకు పంపించి ఇట్లాంటివి చేసి ఇవన్నీ చేస్తే నీకు పదవులు వచ్చినాయి. నీకు వచ్చిన పదవులు దాంట్లో భాగంగా జరిగినటువంటి పదవులే. కాబట్టి ఈ పదవులన్నీ ఎవడి కోసం రా? ఏ నిరుద్యోగుడికి వచ్చింది ఒక ఉద్యోగం? ఎవరికన్నా నీ వల్ల ఉద్యోగం వచ్చిందా? ఇవాళ నువ్వు పదవికి కూర్చున్నావు. ఇన్ని రోజులు నిరుద్యోగ యువకులను ఒక ఆట బొమ్మల లెక్క, ఒక సమిధల లెక్క వాడుకొని మనకు ఉద్యోగాలు రాలేదని చెప్పేసి ఈ గాడిద ఏడ ఉంటే ఆడిపోయి కూర్చునేది. మరి ఇవాళ ఎందుకో పోతలేవు? నిరుద్యోగులు ఇవాళ కనపడతలేరా నీకు? బల్మూర్ వెంకట్, నువ్వు అమరవీరుల స్తూపం దగ్గరికి చెప్పులేసుకొని పోతావు. నేను చూపిస్తా ఒక వీడియో. ఇక చూడు ఈయన పేరు ఏదో ఉంటుంది. ఈయన చెప్పులేసుకొని పోయిండు, అందరు చెప్పులేసుకొని పోయారు. చూడండి, ఇగో ఈమె చెప్పులేసుకుందా? ఈమె కూడా చెప్పులేసుకే ఉన్నట్టుంది. చూడండి, వీడు బల్మూర్ వెంకట్ కానీ గాడిద కాళ్ళు ఇవి. వాడు చెప్పులేసుకున్నాడు, అందరు చెప్పులేసుకొని పోయారు. ఇక వీడియో ఉంటుంది ఒకసారి. చూడు, ఇక్కడ హరీష్ రావు పోతా ఉన్నాడు ఆడికి. ఆయన చెప్పులు ఎడవలు పెట్టండి, ఎక్కడ పోతా ఉన్నాడు, వీళ్ళంతా ఎక్కడ పోతా ఉన్నాడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి మిత్రులారా. చూడు, ఆయన చెప్పులు వదిలేసిండు, అక్కడ కింద ఎక్కడో వదిలేసి ఆడికి వచ్చిండు. అది ఉద్యమకారులకు, ఉద్యమ ద్రోహులకు, దొంగలకు ఉన్న తేడా ఇక్కడ కనపడతా ఉంది. ఈ దొంగలు బల్మూర్ వెంకట్ అనేటువంటి ఒక దొంగలు, వీళ్ళు ఉద్యమకారులు కారు, ఎన్నడూ కూడా జై తెలంగాణ అన్నటువంటి వాళ్ళు కారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవ్వడు కూడా ఉద్యమ సమయంలో 2014 దాకా, అంటే 12 దాకా ఇక తెలంగాణ ఇక ఆల్మోస్ట్గా డిక్లేర్ అయిపోయింది అన్న దాకా ఎవడు కూడా జై తెలంగాణ అనలే. ఎందుకంటే పుసుకున్న తెలంగాణ రాకపోతే మళ్ళీ మనం బతకాలి, బాంచ బతికే ఏడా ఎవరి కింద బతకాలి? మళ్ళీ ఆంధ్రుల కింద, ఆంధ్ర నాయకుల కింద మోచేతి నీళ్ళు తాగుతూ బతకాలి. మనకు పదవులు కదా ఇంపార్టెంటు. రాష్ట్రము, ప్రజలు, ఈ తెలంగాణ ప్రాంత రైతుల ఆందోళనలు, ఆర్తనాదాలు ఇవన్నీ మనకు అవసరం లేదు. కేవలం పదవులు మాత్రమే కావాలి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అనుభవిస్తున్నారు చూసినావా, గట్లాంటి పదవులు మాత్రమే కావాలి. కాబట్టి ఏం చెయ్యాలి? ఇట్లా మనము జై తెలంగాణ అనకూడదు, వస్తే ఇక అందాం. ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు జై తెలంగాణ అంటే నడుస్తుంది అని చెప్పేసి. సో కాబట్టి ఈ విధంగా జై తెలంగాణ అన్నటువంటి వాళ్ళు ఎన్నడూ కూడా అసలు ఆ స్తూపానికి అర్థం తెలియదు. వీడికొనే సన్నాసులు ఒక్కనికి కూడా స్తూపానికి కూడా అర్థం తెలియదు. ఆ స్తూపం కట్టింది ఎవరి కోసం? ఎవరి దుర్మార్గాలకు బలైనటువంటి బిడ్డల గుర్తుగా కట్టుకున్నాం ఆ స్తూపాన్ని.
1969 ప్రాంతంలో మీరే కదా 369 మందిని పొట్టన పెట్టుకున్నారు. పొట్టన పెట్టుకొని చంపేస్తే వాళ్ళ గుర్తుగా కదా మేము కట్టుకున్నాం ఈ స్తూపాన్ని. ఇవాళ ఇదే కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆడ పసుపు నీళ్ళతో పెడితే పసుపు నీళ్ళతో శుద్ధి చేయాల్సింది స్తూపాన్ని కాదు, మలినం బట్టి కొట్టుకుంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులను ఈ పసుపు నీళ్ళు పెట్టి క్లీన్ చేయాలి. ఈయననే ఇట్లా ఉంటే ఇక మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు ఒకసారి ఇక్కడ చూడండి. చూడు, పెద్ద మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. ఇది రేవంత్ రెడ్డి తెలంగాణ అమరవీరులను తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచినటువంటి తీరు. ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ కథలు, చూపిస్తా మీకు అవి కూడా. అసలు ఈ మొత్తానికి ఈ రాజీనామా వ్యవహారం మొత్తానికి కూడా కారణం ఏందో కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇదే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మీదకి ఎట్లా పోయిండో ఒకసారి ఈ వీడియో కూడా చూడండి ప్రజలారా. తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతా ఉన్నాడు. ఆ పక్కన వేం నరేందర్ రెడ్డి ఇలా ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు, ఈయన రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని పోతాడు చూడు లోపలికి. చూడు ఏం కర్మరా తెలంగాణకి, ఇలాంటి దుర్మార్గుని ఇలాంటి తెలంగాణ పచ్చి వ్యతిరేకిని బద్ధ వ్యతిరేకిని తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా చూస్తూ ఉంది. అది మన దౌర్భాగ్యం. ఇది కథ. అవమానపరచు, నీకు పొయ్యే కాలం దగ్గర పడితే ఇట్లాంటి మాటలే వస్తాయి అన్నీ. పొయ్యే కాలం దగ్గర పడ్డానికి ఆరిపోయే దీపానికంటే వెలుతురు ఎక్కువ ఉంటుందంట. సేమ్ నీది అది ఆరిపోయే దీపమే, ఇక అయిపోయింది, నీ అధికారం పని అయిపోయింది. రేపు ఎన్నికలు అయిపోయినాక ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా బుద్ధి చెప్తారు. నీకు 100% బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. రైతులను మోసం చేసినావు, ముసలోళ్ళను మోసం చేసినావు, యువకులను మోసం చేసినావు, నిరుద్యోగులను మోసం చేసినావు. నువ్వు మోసం చేయనటువంటి రంగం లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ 5 నెలల్లో అన్ని రంగాలను పాపం నేను పోయినా ఏడుపు వచ్చింది నాకు నిజంగా. ఎవరు ఆ చేనేత కార్మికుల ఇళ్ళకు పోతే సిరిసిల్ల మీద కోపం పెట్టుకొని, సిరిసిల్ల మీద పగ పెట్టుకొని కావాల్సుకొని ఆ బిడ్డలను మొత్తానికి సావులకు కారణమవుతుండే ఈ దుర్మార్గమైనటువంటి రేవంత్ రెడ్డి. అవి కూడా చెప్తా.